కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వారు ఎలక్ట్రికల్ వర్క్లో ఏ కంపెనీ స్విచ్లు ఉపయోగిస్తే బాగుంటుంది లేదా ఏ కంపెనీ వైర్లు వేయాలి అని మన ఎలక్ట్రీషియన్ సోదరులకు సలహా అయితే అడుగుతుంటారు. మనం ఏం చేస్తామంటే మన లోకల్లో ఏ కంపెనీలు లభిస్తుంటాయో అందులో బెస్ట్ కంపెనీని అయితే మనం కొనమని సజెస్ట్ చేస్తూ ఉంటాము. జనరల్గా ప్రతి ఏరియాలో లభిస్తున్నటువంటి స్విచ్ కంపెనీలు ఏంటంటే జిఎం కానీ లేదా గోల్డ్ మెడల్, వెహాన్, హెవెల్స్ ఇలా కొన్ని ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల గురించి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. కానీ చాలా వరకు ఎలక్ట్రీషియన్స్ లీగ్రాండ్ కొనమని మాత్రం సజెస్ట్ చేయరు. ఎందుకంటే లీగ్రాండ్ కంపెనీ స్విచ్లు అనేవి చాలా ఎక్కువ ఖరీదుతో కూడుకున్నటువంటి కాబట్టి జనరల్గా ఉన్నటువంటి జిఎం కానీ గోల్డ్ మెడల్ కానీ ఎక్కువగా కొనమని అయితే చెప్తూ ఉంటారు. కానీ లీగ్రాండ్ విషయానికి వచ్చేటప్పటికి ఖరీదు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇవి చాలా క్వాలిటీతో కూడుకున్నటువంటివి. రేటు ఎక్కువగా ఉండడం వలన మధ్యతరగతి వాళ్ళు అలాగే దిగువ తరగతి వాళ్ళకి ఇవి కొనమని మనం చెప్పలేము. ఎందుకంటే ఇవి హై రేటు. ఈ కంపెనీ గురించి ఎక్కువగా మనీ ఖర్చు పెట్టే వాళ్ళు మాత్రమే ఇవి వేయగలరు. ఇంకొకటి ఏంటంటే ఈ కంపెనీలో ఇంతకు ముందు ఓన్లీ వైట్ కలర్ ప్లేట్లు మాత్రమే వచ్చేవి. కానీ ప్రెజెంట్ ఇప్పుడు ఈ కంపెనీలో లభిస్తున్నటువంటి ప్రతి మోడల్లో ఆ కలర్ ప్లేట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ కలర్ ప్లేట్లని మనం వేసుకోవచ్చు. అయితే నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే లీగ్రాండ్లో కూడా బడ్జెట్ ధరలో ఒక మోడల్ అయితే వచ్చింది. ఆ మోడల్ గురించి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఆ స్విచ్లు కూడా ఎలా ఉంటాయో మీకు చూపించబోతున్నాను. ఇక నుంచి ప్రతి కంపెనీతో పాటు లీగ్రాండ్ స్విచ్లు కూడా ప్రతి ఒక్కరికి మనం వేయొచ్చు. సో ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లీగ్రాండ్లో ప్రెజెంట్ దొరుకుతున్న మోడల్స్లో ఆర్టీఆర్, మైరెస్, మైలింగ్, లింకస్ అలాగే బ్రిడ్జ్ ఈ మోడల్స్ అయితే ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో ఈ ఆర్టీఆర్ అన్న మోడల్ మాత్రం చాలా కాస్ట్గా ఉంటాయి, అలాగే చాలా క్వాలిటీగా కూడా ఉంటాయి. ప్రతి బ్రాండ్లో ఈ కవర్ ప్లేట్ ప్లాస్టిక్ ఉంటుంది, అలాగే బేస్ ప్లేట్ కూడా ఆ ప్లాస్టికే వస్తుంది. కానీ ఈ మోడల్లో పైన కవర్ ప్లేట్ ప్లాస్టిక్తో వచ్చినప్పటికీ బేస్ ప్లేట్ మాత్రం మెటల్తో వస్తుంది. దీన్ని ఇప్పుడు కవర్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. వీళ్ళు ఇలా పై కవర్ ప్లేటు అలాగే బేస్ కూడా ఇలా వేరువేరుగా ప్యాక్ చేసి అయితే పంపిస్తుంటారు. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. చూడండి, ఇది మొత్తం మెటల్తో కూడుకున్నటువంటిది. పైన ఇలా ప్లాస్టిక్లా కనిపిస్తుంది, కానీ ఇది మొత్తం చూడండి, మొత్తం ఇదంతా ఆ మెటల్తో కూడుకున్నటువంటిది. చాలా హార్డ్గా కూడా ఉంటుంది. ఇంతకు ముందు ఏంటంటే ఇలా కాకుండా పూర్తిగా మనం మెటల్ రేకు వల్ల కనపడేది హార్డ్గా. కానీ ఇది ప్రెజెంట్ వస్తున్న ఈ మోడల్లో మాత్రం ఇది కాస్త హెవీగా అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ స్క్రూల్ మనం బిగించే చోట ఈ విధంగా కవరింగ్ అయితే ఇచ్చారు. ఇది ప్లాస్టిక్తో. చూడండి, ఇక్కడ మనకు ఈ హోల్స్ నుండి మనం స్క్రూలు బిగిస్తాము. అలాగే చూడండి, పై కవర్ ప్లేట్ చూడండి, లోపల కూడా ఇంకొక ప్లాస్టిక్ కవర్తో ప్యాకింగ్ అయితే ఉంది. చాలా అట్రాక్టివ్గా మాత్రం ఈ ఫినిషింగ్ అయితే ఉంది. ఈ పైన కలర్ ప్లేట్ అనేది సెపరేట్గా దీనికి ఫిక్స్ చేయబడి ఉంది. ఫ్రెండ్స్, ఇది ఆర్టీఆర్ డిస్ప్లే బోర్డ్. ఇది ఇక్కడ స్విచ్చెస్ అలాగే ఈ బ్యాక్ సైడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, దీని గురించి తెలిసిన వాళ్ళు వీడియో చూసి సజెషన్స్ అయితే ఇవ్వండి. ఇది నేను తెలియని వాళ్ళ కోసం తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం. ఇది USB పోర్ట్, ఇది మన మొబైల్ ఛార్జింగ్ కోసం. అలాగే ఇది యూనివర్సల్ సాకెట్, ఇది డిమ్మర్, ఇవన్నీ మీకు తెలుసు కదా. అలాగే ఇది టీవీ యాంటీనా సాకెట్, అలాగే ఇది టెలిఫోన్ జాక్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది పోర్ట్, ఇది అలాగే ల్యాన్ పోర్ట్. ఇది ఇక చూడండి, ఇది బెల్ పుష్, ఇది 16 amps స్విచ్, ఇది నార్మల్ స్విచ్, ఇది 6 amps 2-in-1 సాకెట్. ఇక బ్యాక్ సైడ్ చూద్దాం ఎలా ఉందో. ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇలా ఉంటాయి. ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇవి పక్కన పెడితే మన జిఎం గోల్డ్ మెడల్ ఏ ఖరీదులో లభిస్తున్నాయో అదే ఖరీదులో లభించే మోడల్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది ఆర్టీఆర్ కన్నా తక్కువ ఖరీదులో లభించే ఒక మోడల్, పేరు లింకస్. ఇది వీళ్ళు బ్రాండ్లో మైలింక్ అనే మోడల్ ఉంది. ఆ మోడల్కు దగ్గరగా దీని ఖరీదు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది శాంపిల్ కిట్. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం.
చూడండి ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 amps స్విచ్ ఇది. ఇక్కడ చిన్న నాచ్ వలే ఇచ్చారు. ఇక్కడ ఇదిగో చూడండి, స్విచ్ పై ఈ కిందన ఒక చిన్న నాచ్ లా ఇచ్చారు. రెడ్ కలర్ లో చిన్న గీత వలె ఉంది. ఇక్కడ ఇండికేటర్స్ తో కూడా ఈ స్విచ్లు అవైలబుల్ గా ఈ మోడల్స్ లో ఉన్నాయి. ఇది లింకస్. ఈ మోడల్ బ్రిడ్జీ స్విచెస్. ఈ మోడల్ మనకు ఇప్పుడు బడ్జెట్లో లభిస్తున్నటువంటి స్విచ్లు. మనకు జిఎం గోల్డ్ మెడల్ ఏ రేంజ్లో అయితే ఉంటాయో అదే రేంజ్లో ఈ మోడల్లో మనకు లీగ్రాండ్లో స్విచ్లు అండ్ యాక్సెసరీస్ లభిస్తున్నాయి. ఇవి ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ బాక్స్ పై ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ వీళ్ళ బ్రాండింగ్ అయితే ఉంది, లీగ్రాండ్, అలాగే లైవ్ ద అడ్వాంటేజ్, అలాగే కిందన ఇక్కడ ద నో ప్రాబ్లం స్విచ్ నవ్ విత్ కలర్ ప్లేట్స్, అంటే కలర్ ప్లేట్స్ తో ప్రెజెంట్ దొరుకుతున్నాయి అని వీళ్ళు చెప్తున్నారు. ఈ మోడల్ లాంచ్ చేసి చాలా రోజులైతే అయ్యింది, కానీ మార్కెట్ లోకి ఇవి ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క ఏరియాకి అయితే వస్తున్నాయి. కాబట్టి జిఎం గోల్డ్ మెడల్ ఆ రేంజ్ లో లభిస్తున్నటువంటి లీగ్రాండ్ కంపెనీ కాబట్టి ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇవి గనక మనకు క్వాలిటీగా ఉంటే మనం హౌస్ ఓనర్కి సజెస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ కవర్ పై టోటల్గా ప్రింట్ చేశారు. అలాగే ఇక్కడ 4 రకాల కలర్స్లో బ్లేడ్స్ అవైలబుల్గా ఉన్నట్లుగా ప్రింట్ చేశారు. అలాగే ఇక్కడ స్విచ్లు, 2-way స్విచ్, బెల్ పుష్, అలాగే 32 dp స్విచ్, ఇండికేటర్, యూనివర్సల్ సాకెట్, 2-in-1 సాకెట్, ఇలా మొత్తం టోటల్గా ఇక్కడ ప్రింట్ చేశారు. అన్ని వైట్ కలర్లోనే ప్రింట్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ఫిజికల్గా ఇక్కడ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 2-in-1 సాకెట్, అలాగే 6 amps స్విచ్. ఇది మనకు యాంకర్ రోమా ఎలా అయితే ఉంటుందో అదే డిజైన్లో ఈ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, డబుల్ యూఎస్బి పోర్ట్స్, అలాగే 2-pin సాకెట్. ఇక్కడ కలర్ ప్లేట్స్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇదొక కలర్, బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. అలాగే ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొక కలర్. ఇలా మనకు అక్కడ 4 కలర్స్ ప్రింట్ చేశారు కదా, అదేవిధంగా 4 కలర్ శాంపిల్ ప్లేట్స్ అయితే ఈ బాక్స్లో ఉంచారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ స్విచ్లు, సాకెట్స్ ప్రతి ఒక్కటి కూడా సాసెట్ల రూపంలో మనకు ప్లాస్టిక్ కవర్తో ప్యాక్ చేసి ఇచ్చారు ఇవి. అలాగే ఇక్కడ చూడండి, ఇది కలర్ ప్లేట్, ఇది కూడా ప్లాస్టిక్ కవర్తో ఉంది. ఇక్కడ బేస్ ప్లేట్ మాత్రం వీళ్ళు ప్లాస్టికే ఇస్తున్నారు. మనకు ఆర్టీఆర్లో మెటల్ అయితే ఇవ్వడం లేదు, ఎందుకంటే అది కాస్ట్ ఎక్కువ కాబట్టి అది మెటల్ ప్లేట్, ఇది కాస్ట్ తక్కువ కాబట్టి మనకు ప్లాస్టిక్లోనే ఇస్తున్నారు. ఇవి కూడా ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేశారు. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం, మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా ఈ ప్లేట్ కవర్ ఓపెన్ చేసేద్దాం. చూడండి, అన్ని కంపెనీలాగే స్క్రూలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చిన్న కవర్లో 4 స్క్రూలు, ఇవి ఈ 2 బయటకు వచ్చాయి. ఇవి పక్కన పెడదాం. ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఈ విధంగా అయితే లాక్ సిస్టమ్ ఉంది. ఇది బేస్ ప్లేట్. ఇది చూడండి, ఇక్కడ లాక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ స్విచ్లు అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మొత్తం వీటికి ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి కదండి, మొత్తం అన్నీ తీసేసాను. ఓపెన్ చేసినాక చూడండి, ఇది 6 amps 1-way స్విచ్. ఇది బటన్ సౌండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇకపోతే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. దీని మీద ఇక్కడ చూడండి, ఐఎస్ఐ మార్క్ ప్రింట్ చేశారు. అలాగే ఇక్కడ ఒక ఏరో సింబల్ ఇచ్చారు. ఇది అంటే స్విచ్ టాప్ అనేది మనకు తెలియజేయడం కోసం ఇక్కడ ఏరో సింబల్ అయితే ఇచ్చారు. లాక్ సిస్టమ్ అయితే ఈ విధంగా ఉంది. ఇది మనకు జనరల్గా వచ్చే లాక్ సిస్టమ్. ఇది స్విచ్ క్వాలిటీ చూస్తే ఎటువంటి రాజీ లేదు, క్వాలిటీగానే ఉంది. ఇకపోతే మిగతావి చూద్దాం. ఇది 2-way స్విచ్. ఇది పైన చూడండి, ఇక్కడ 2 ఏరో సింబల్స్ ఇక్కడ ప్రింట్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది బెల్ పుష్ కదా విత్ ఇండికేటర్. ఇది అలాగే ఇది 16 amps స్విచ్. ఇది కూడా విత్ ఇండికేటర్.
ఇదిగో బ్యాక్ సైడ్ 2 వైర్స్ అయితే ఉన్నాయి. ఈ 2 వైర్స్ కూడా సింగిల్ లీడ్ కాదండి, ఫ్లెక్సిబుల్ వైరు. ఇదొక మంచి విషయం. ఇది ఆ సింగిల్ లీడ్తో వచ్చినటువంటివి అయితే ఇరిగిపోతూ ఉంటాయి. వీళ్ళు ఫ్లెక్సిబుల్ వైర్ అయితే ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. ఇది చూడండి, ఇక్కడ పైన 16 amps అని ఇక్కడ ప్రింట్ చేశారు. ఇక ఇవి పక్కన పెడితే ఇది ఇండికేటర్. ఇది ఇండికేటర్ అనేది మనకి ఇక్కడ లాంగ్ అయితే డిస్ప్లే ఇచ్చారు. ఇది మనకు ఇప్పుడు కొత్తగా వస్తున్న కొన్ని కంపెనీలో చిన్నవైతే వస్తున్నాయి, ఇది లాంగ్ ఇచ్చారు. అలాగే వీటికి కూడా స్క్రూ సిస్టమ్ లేకుండా వైర్లు అయితే ఇచ్చారు. 2 pin సాకెట్. ఇది చూడండి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. దీనికి కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్ యారో సింబల్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కదానికి కూడా ఈ విధంగా మనకు సింబల్ అయితే ఇచ్చారు. 16 amps 2-in-1 సాకెట్. ఇది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. ఇది 6 amps 2-in-1 సాకెట్. ఇది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. ఇక డిమ్మర్ చూసినట్లయితే ఇక్కడ మనకు వైర్స్ కోసం ఒక రబ్బరు వేసి ఇచ్చారు. ఇక చూడండి 4 స్టెప్స్ ఇవి స్టాప్. అలాగే 1 2 3 4 స్టెప్స్లో ఇది ఆపరేట్ అవుతుంది. అలాగే ఇది 360 డిగ్రీ రొటేషన్ అనేది ఇందులో లేదు. ఓన్లీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి అలాగే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ మాత్రం వచ్చేవాలి. కానీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అనేది ఇందులో లేదు. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. ఇది సాకెట్ టైప్, అలాగే ఇది స్విచ్ టైప్. ఇది ఫుట్ ల్యాంప్ అండి. మనకి ఇక్కడ 2 LED ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. థిక్నెస్ అనేది చాలా తక్కువగా అయితే ఉంది. స్విచ్ డమ్మీ ఇది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ ప్లేట్లో ఈ స్విచ్లు ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, పైన టాప్ అని తెలియజేయడం కోసం ఇక్కడ 2 యారో మార్క్స్ ఇచ్చి టాప్ అని ఇక్కడ ప్రింట్ చేశారు. మనం ఇది టాప్కి వచ్చే విధంగానే బిగించాలి. ఇప్పుడు ఒక్కొక్కటి పెడదాం. చాలా సింపుల్గా ఇందులో ఇన్సర్ట్ అవుతుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. అలాగే ఒక్కొక్కటి పెడదాం. చూడండి, ఒక్కొక్కటి ఈ బేస్ ప్లేట్లో ప్రెస్ చేశాను. ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ప్లేట్ కూడా ప్రెస్ చేసేద్దాం. ఓకే, లుక్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇవి మరి కొనొచ్చా అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా కొనొచ్చు. క్వాలిటీ బాగానే ఉంది, ఎటువంటి రాజీ అయితే వీళ్ళు పడలేదు. బడ్జెట్లో మనకు లీగ్రాండ్ కంపెనీ నుండి వైరింగ్ డివైసెస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇవి మనం హౌస్ ఓనర్కి అయితే సజెస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్పై ట్యాప్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్పై సెలెక్ట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.